కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. మరి అందరికీ వందనాలు, యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తాం. ఈ వీడియో చూస్తున్నట్టు వారు అదే రీతి మేము ఉదయమే ఇక్కడ నుండి మారేగూడెం నుండి గొల్లపల్లి వెళ్ళాం. అమ్మగారు నడవలేదు, అమ్మగారికి మరి అక్కడ లోపల పెట్టి అమ్మగారికి అన్నం తినిపించి ఆ లోపల పెట్టి మేము వెళ్ళాము. మరి మా అమ్మగారు అదే రీతిగా యేసులో పాస్టర్ గారు మరి వారు ఇరువురు మరి అమ్మగారికి అలాంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా మరి అమ్మగారికి ఇంట్లో పెట్టి ఆయన మరి సేవ పరిచర్లు అంత దూరం దగ్గర దగ్గర 30 కిలోమీటర్ దూరం, 50 కిలోమీటర్ దూరం మరి సేవ పరిచర్ అటుంది. మరి అంత దూరం తిరిగి వచ్చినాం. నేను కూడా ఆయనతో పాటు అటు వెళ్ళాం, తిరిగి వచ్చినాం. ఇప్పుడే మరి ఇక్కడ మారేగూడెం చేరాం. మరి ఇప్పుడు చేరి అమ్మగారిని లోపల నుండి బయటికి తీసుకొస్తున్నాడు. మరి బయట కొద్దిగా రిలాక్స్ అవటానికి బయటికి తీసుకొచ్చారు. మరి ప్రార్థించండి. మరి సేవకురాళ్ళు నడవలేదు. అదే రీతి అన్ని సేవ, అదే రీతి మరి అమ్మగారికి సేవ చేయటం, సంఘానికి సేవ చేయటం దైవ సేవకులు ఎంతో ఓర్పుతో ఒక సహనంతో మరి ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థించండి. ఇలాంటి సేవకుల్ని మీరు మీ వంతు మీరు ఏమైనా సహాయం చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇది సంఘ పెద్దగారు ఇల్లు అండి. అంటే రేకుల షెడ్ కడుతున్నాడు చర్చి పక్కన. ఇది సంఘ పెద్దగారి ఇల్లు. చూడండి, ఇది కొత్త ఇల్లు అన్నమాట. కొత్త ఇల్లు ఏంటి మంచి టాటాకులు గడ్డి వేసి కప్పారు. మొత్తం టేక కర్ర, టేక కర్ర అన్నమాట. చూడండి, దైవ సేవకులకు వందనాలు. ఈ బాబు చూడండి, ఆయన వయసుకి తగ్గిన సొక్క కాదు, అది పెద్దోళ్ళ సొక్క. కానీ ఈ సత్యజడి పరిస్థితులు అలా ఉంటుంది. వేసుకోవటం మాకు అంటే సరిపోను వస్త్రాలు దొరకవు. ఇంకా ఈ తరి తప్పని లేకపోతే తండ్రిదో లేకపోతే ఏదో ఒకటి వేసుకొని అట్లా తిరుగుతాయి. చూడండి, పెద్దోళ్ళ సొక్క చిన్న పిల్లోడు వేసుకున్నాడు. విచిత్రంగా అనిపిస్తుంది కదా మీకు? చూడండి, అది పరిస్థితి ఇలా ఉంటుంది. ఛత్తీస్గఢ్ పరిస్థితి కాయలు వస్తున్నాయి. ఈ టాటర్ వీలదేనా? మిల్ పట్టించుకోవటం, ఒడ్లు తీసుకెళ్తున్నారండి. మిల్ పట్టించుకోవటం. ఈ పండించిన ఒడ్లు
ప్రైజ్లాడయ్యా. బాగున్నారా? ఓకే ఓకే. ప్రైజ్లా. ఓకే, అందరికీ జై మసి. చూడండి దైవ సేవకులారా, ఇది ఇలా ఉంటుంది సంఘ పెద్ద గారి ఇల్లు. సంఘ పెద్ద గారి ఇల్లు. ఈ ఎట్లా పండించారు? మందు వేసారు వీటికి? అంటే ఈ ఒడ్లు ఎక్కువ మంది వేయలేదండి, కొద్దిగా పలసగా ఒక మంది వేసారంట. మంది వేసి పండించారు. అంటే కొంతమంది మంది వేయకుండా మా వాళ్ళు పండిస్తారనమాట. ఛత్తీస్గఢ్కి వెళ్ళి అది మంది వేయకుండా పండిస్తారు. అవి మంది వేయకుండా పండించిన ఒడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మనం మందులు వేసిన పంట తిని చాలా లేని రోగాలు తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. ఇది వంట రూమ్. ఎలా ఉంది వంట రూమ్? ఒకసారి చూద్దాం. రైట్. అబ్బా, వెరీ గుడ్. చూడండి దైవ సేవకులు, ఇలా ఉంటుంది మా కిచెన్ రూమ్లు. ఏంటి పొయ్యిలు చూడండి పెద్దగా ఉన్నాయి. గిన్నెలు చూడండి, ఒక బల్ల చెక్కి దాంట్లో పెట్టారు. కంకులు ఇలా వేలాడిపిస్తారు. ఈ కంకులు ఒక 2-3 సంవత్సరాలైనా తుక్కు పట్టవండి ఈ కంకులు. ఈ తాడి చెట్టు కడపడి అక్కడ తాడి చెట్టు కడ పడింది అనమాట. అక్కడ పడ్డది ఇటు వచ్చిందా? అబ్బా, దైవ సేవకులారా, మరి మన దైవ సేవకుడు ఇక్కడ ఒక ఇల్లు కాలిపోయింది. ఇక్కడ చూద్దామని ఇల్లు కాలిపోయింది, చూద్దాం అయ్యగారు అని నాకు తీసుకొచ్చారు. మరి చూడండి, అబ్బా చాలా బాధాకరం. అసలు కుటుంబం ఎట్లా ఉన్నారో తెలియదు కానీ చూడండి ఈ ఇల్లు. అంటే పిడుగు చాలా దూరం పాడే పిడుగు ఇంట్లో వచ్చి తగిలిందనమాట. తాడి చెట్టు కాడ పడిందండి. అటు ఇటు చివర ఉందంట తాడి చెట్టు. అక్కడ పిడుగు, అక్కడ పడ్డ పిడుగు ఇక్కడ వచ్చి అది ఏంటి పవర్ తగిలినట్టు ఆ నిప్పు కూడా దీన్ని ఇంటికి తగిలింది. ఇంటికి వెళ్ళామండి. చాలా మా ఛత్తీస్గఢ్ వాళ్ళ పరిస్థితి మీకు తెలియదు, చాలా బీదవారు. మరి ఇది పరిస్థితి. మరి చూడండి ఇల్లు నాకైతే చాలా బాధాకరంగా ఉంది. అంత పెద్ద ఇల్లు ఇప్పుడు అసలు ఏది లేదు వాళ్ళు ఉండటానికి. మళ్ళీ ఈ చిన్న గుడిసె వేశారు. ఇది చిన్న గుడిసె వేశారు. మరి ఇది పరిస్థితి. ఇక ఇటుకతోనే కట్టి ఉన్నారు. బురద ఒక మట్టి కలిపి ఇటుకతో కట్టి ఉన్నారు. కానీ చూడండి మొత్తం అసలు ఏం దొరకలేదంట. మొత్తం నుజ్జు బూడిది, అంటే మాడి మస్ అయిపోయి బూడిద అయిపోయింది. చూడండి మంచి ఏం తినటానికి ఇల్లు లేకపోయినా ఆల్రెడీ ఏంటో కాలిపోయినాయి. డబల్ కాట్లు, బీరువాలు, దూలాలంతా మొత్తం కాలిపోయినాయి. ఓడ్లు అంటే పండించిన పంట అంతా కూడా ఇంట్లో ఉన్నది. మళ్ళీ అక్కడ చూడండి గిన్నెలు, బొచ్చెలు లాంటి మొత్తం కాలిపోయినాయి. ఏం దొరకలేదు. మరి ప్రార్థన చేయండి. మరి ఇలాంటి ప్రజలకి, ఇలాంటి కుటుంబాలకి, ఆపదలో ఉన్న కుటుంబాలని మీ వంతు మీరు సహాయ సహకారాలు ఏమైనా చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మరి నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తినటానికి ఏం లేదనుకుంటున్నా. ఎవరు మనలు ఎవరొక్కరు లేకపోతే అందరికీ వందనాలు దైవ సేవకులకి. ఈ ఒకసారి ఇంటిగల్ మీరు కొద్ది పక్క జరిగి ఇంటిగలలు ఎంతమంది? నీళ్ళు ఉండదు. చాలా గొడ్లకు అక్కడే దిగితే ఆ ఊపులు దిగిపోతాయి, అక్కడే చనిపోతాయి. అవును. అంటే పాస్టర్ గారు నాకేం చెప్తున్నారంటే ఇక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ
ఏంటంటే పశువులకు కూడా నీళ్ళు సరిపోవట్లేదు. కొద్ది నీళ్ళు ఉంటుంది కానీ కాళ్ళు అంటే బురద బాగుంటుంది, దిగబడుతుంది. ఒకవేళ అక్కడ మనుషులు పోయినా పశువులు పోయినా చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఈ అడవి ప్రాంతంలో ప్రజలకి ఎలా ఉంటుందంటే గొల్లపల్లి పోలీస్ స్టేషన్, ఇది ముందు కనపడేది గొల్లపల్లి పోలీస్ స్టేషన్ కనపడుతుంది. ఇది గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అండి. ప్రార్థన చేయండి దైవ సేవకులకి. మరీ నేను మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. ఇది కొత్తగా డెవలప్ అవుతుంది. అంతకుముందు బిల్డింగ్లు లేవు, చిన్న ఉండేటాయి, రేకుల షెడ్లు లాంటివి ఉండేటాయి. ఇప్పుడు మంచి పోలీస్ స్టేషను, హాస్టళ్ళు కట్టబడుతున్నాయి. ఇక్కడ సంత కూడా జరుగుతుంది. ఇక్కడ వరకు ఇది సీసీ రోడ్డు ఉంది కొద్దిగా. ఇది అది పోలీస్ స్టేషన్ కొత్తగా కట్టబడుతుంది పోలీస్ స్టేషన్. పాత పోలీస్ స్టేషన్ చిన్నవి ఉన్నాయి. ఇక్కడ పందిర్లో కనపడుతున్నాయి. ఇక్కడేమో సంత, ఇక్కడ సంత అనమాట. ఏ రోజు అయ్యారు సంత? బుధవారం సంత, అంటే రేపు సంత ఇక్కడ జరుగుతుంది అన్నమాట. గొల్లపల్లి దైవ సేవకులకి అందరికి వందనాలు. గొల్లపల్లి ఒక కొట్టుకాడ వచ్చి మంచినీళ్ళు తాగినాం. ఇది ఒక కాలేజా? హాస్టల్. మరి హాస్టల్ కడుతున్నారు. పిల్లలు మంచి చదువుకోవాలని, మంచి చదివించాలని హాస్టల్ కట్టారు. మరి ఇది ఛత్తీస్గఢ్ హిందీ చదువుకోవటం, అది కూడా హాస్టల్. మంచి పెద్ద హాస్టల్ కట్టిస్తున్నారు. మరి తెలంగాణ అంట మన ఛత్తీస్గఢ్ రాష్ట్రము. ఏ ఊరు వెళ్ళింది? అటు వెళ్ళిపోయి. ఓకే. ఇది గొల్లపల్లి. ఇదేంటిది? మామిడిపూర. ఓకే, ఈ బిల్డింగ్ హాస్టలా? ఇది కూడా హాస్టల్ అంట. ఇది పాత హాస్టల్ అనుకుంటా. రైతులో ఇది హాస్టల్. మరి ఇక్కడ కూడా చదువుకుంటారంట పిల్లల్ని చదివిస్తారు. ట్యాంక్ చూడండి, మస్తు హైట్ ఉంది. ఏదో సిమెంట్తో కట్టారు ఇల్లులు ఛత్తీస్గఢ్. మనమేమో రేక్ షెడ్యూల్ వేసి డాబాలు వేసి అబ్బో అయ్యా అంటాము. వేడికి తట్టుకోలేక చక్కటి టాటాకులు ఇల్లులు, లేకపోతే గడ్డి టాటాకులు. ఇది అది కలిపి కప్పుతారు. చూడు, ఇది బురద రోడ్. ఇది మొత్తం వానాకాలం ఇది మొత్తం బురద అవుతుంది. ఈ రోడ్డు కాలు నడకే నడుతుంది. వానాకాలము బండి నడవదు ఈ రోడ్డు మీద. దేవుడు వీళ్ళని కూడా చిన్నగా దీవిస్తున్నాడు. అందుకనే మంచి ఇల్లులు కడుతున్నారు. ఏదో వాళ్ళ కష్టపడి సమట కార్చి మంచి ఇల్లు కావాలన్నట్టు రేకుల షెడ్లు కడుతున్నారు. అదే రీతి ఆటోలు కొంటున్నారు. అదే రీతి బైకులు కూడా ఉన్నాయి. ఉన్న వాళ్ళకి ఉన్నాయి, లేని వారికి లేదండి. ఒక్కొక్కరికి అసలు ఏమి లేదు. చక్కగా ఇల్లు కూడా లేదు. తినటం ఇగో ఇలా ఉన్నాయి. ఇదేంటిది? అంగన్వాడీ అంటే వంట చేసే షెడ్డు కింద పడ్డది.
గాలి దుమ్ము వచ్చి కింద పడింది. పట్టించుకునే నాదుడు లేడు, అది పరిస్థితి. చూడండి మా ట్యాంక్ మాత్రం మస్తు కట్టారు. మేము ఇట్లా చర్చి ఇటు ఉందండి, చర్చి ఇటు ఉంటుంది, ఇటు చర్చి ఈ సైడ్ ఉంటుంది, ఇల్లు కనపడుతున్నాయి. మేమేమో ఇలా వెళ్తున్నాం, ఇలా వెళ్తున్నాం. ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, పల్లెలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి, చూసి ప్రార్థన చేయండి. అబ్బా అసలు ఇప్పుడు సెంటర్కి వచ్చినాం, చుట్టూ గుట్టలు కనపడుతున్నాయి, మధ్యలో ఊరుంది. చుట్టూ గుట్టలు కొండలు కనపడుతున్నాయి, మధ్యలో ఊరుంది. ఇక చూడండి దైవ సేవకులారా, ఇగో చిన్న చిన్న టాటాకులు గుడిసెలు వేశారు. గుడిసెలు వేసి ఏదో వాళ్ళ కష్టం తగినట్టు కొద్దిగా వ్యవసాయం చేస్తూ అలా జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. మరి ప్రార్థన చేయండి. ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఒక్కొక్కసారి పట్టించుకుంటుంది, ఒక్కొక్కసారి పట్టించుకోదు. ఏదో నడి సముద్రంలో మీద వదిలేస్తుంది. ఈ చర్చికి ఎలా అయితే రోడ్డు లేదు, ఇదిగో మొత్తం ఈ కాలనడక దారి లాంటిది ఉంది. ఆ దారిలో బండి వేసుకొని వెళ్తున్నాం. ప్రార్థించండి. దేవుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి దేవుడు దున్నాలి. ఇక అక్కడ ఒక ఇల్లు కాలిపోయింది, అక్కడ ఒక ఇల్లు కాలిపోయింది, అక్కడ పిడుగుపడి మొన్న కాలిపోయింది ఒక ఇల్లు. అది అక్కడ కనపడే గుడిసె అవతల ఉంది, అక్కడ ఇలా అదే కాలిపోయిన వాళ్ళు గుడిసె వేసుకున్నట్టున్నారు. ఇది చూడండి, మా కర్రలు అయితే మస్తుగా పందిర్లు వేశారు. ఇప్పుడు చర్చి దగ్గర వచ్చాము. ఇది చర్చి చుట్టూ ఉన్న కంచె. మీకు చర్చి చూపిస్తా. ఛత్తీస్గఢ్ చర్చి భలేగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, టాటా ఆకులతోనే ఉంటుంది. ప్రార్థించండి, దైవ సేవకులకి మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థించండి. అన్నీ టేక కర్ర ఇది. ఇగో అసలు ఈ పిల్లర్సులు చెక్కినట్టు చెక్కారు వీళ్ళు. అంటే చెక్కట నీటికి చెక్కలే కానీ పిల్లర్సులు అంత మందంగా ఉన్నాయి. చెమట కారిపోతుందంట. చూడండి మరి ఒకసారి ఇటు నిలబడి. ఈ చర్చి అక్కడ, ఈ చర్చి నువ్వు కూడా అక్కడ, ఈ చర్చి నడిపించే దైవ సేవకుడు, అదే రీతి 2 సంఘ పెద్దగారులు. ఇది చర్చి. ఒకసారి అక్కడ నిలబడండి. ఇది మధ్యలో ఉండే దైవ సేవకుడు, ఇటు అటు 2 సంఘ పెద్దగారులు ఉన్నారు. ఇది చర్చి. ఒకసారి చర్చి లోపలికి వెళ్దాం. ఇది చర్చి. చూడండి భలే తడకెళ్ళి అల్లినట్టు చేశారు. చూడండి మొత్తం టేక చెక్కది. చూడండి భలేగుంది. కానీ వీళ్ళు అంటే వాళ్ళు తగ్గినట్టు, వాళ్ళ స్థితిని తగ్గినట్టు చర్చి ఏర్పాటు చేశారు. చూడండి. కానీ ఇది ఎండాకాలమైన వానాకాలమైన ఎప్పటికీ చల్లగా ఉంటుందండి. కానీ మనం ఇది కోరట్లే, చల్లదానాన్ని సుఖాన్ని కోరట్లే. అంటే చల్లదానానికి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేదానికి కోరట్లే. మనం ఏంటంటే బిల్డింగు అవి కోరుతున్నాం కాబట్టి కొంతమందికి చాలా ఇబ్బంది ఉంటుంది. రేకులు చెడ్డేసి అలా చాలా ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు. ఇక్కడ సంఘస్థులు అనుకుంటా కొంతమంది పండుకుంటారు, మంచాలు ఉన్నాయి 2. చూడండి ఇది అన్నమాట. చాలా ఇక్కడ స్థానిక అంటే ఈ టీంకి ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. హెడ్ మాస్టర్ ఉన్నారు అంటే ఆత్మీయ తండ్రి గారు, ఈ అయ్యగారు వాళ్ళకి ఆత్మీయ తండ్రి గారు ఇక్కడ ఉన్నారు. క్యాలెండర్ ఉంది ఇక్కడ. ఈయన ఆత్మీయ తండ్రి గారు, పాస్టర్ గారు. ఈయన కింద దగ్గర ఒక 100 మంది ఉంటారు. సేవకులు 100 మంది, 150 మంది ఉంటారంట. మరి మొత్తం వాళ్ళు చేసే పరిచర్య అడవి ప్రాంతంలోనే ఛత్తీస్గఢ్, అంటే ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నారు.
బార్డర్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లోపల కూడా ఉన్నారు. 20 కిలో 30 కిలో 50 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది అన్నమాట. మరి ప్రార్థించండి. ఇలాంటి చర్చిలకు ఒకవేళ కొంతమంది చర్చిలు కట్టడానికి ఈ టాటాకులు దొరకకుండా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ప్రార్థన నడిపిస్తున్నారు. ఇంట్లో దైవ సేవకుడు ఇంట్లో ప్రార్థన నడిపిస్తున్నారు. అది సంగతి. ప్రార్థించండి. మీ ప్రార్థన సహాయం సహకారాలు ఒకరు ఒక వారానికి వచ్చి ఒక సగ్గానికి ఒక 10 కేజీలు 30 కేజీలు వండుతాం ఇక్కడ. రైట్. అయితే వారానికి అంటే ప్రతి సండే ఒక 10 కేజీల దాకా సంఘస్థులకు భోజనము వండుతారనమాట. ఈ దశం భాగం బియ్యం ఇవి మళ్ళీ మందులేసి పండించిన బియ్యం కాదండి. ఈ నాటొడ్లు రుచి ఉంటుంది, బాగుంటాయి అన్నమాట. నాటొడ్లు ఈ నాటు బియ్యం అనమాట. ఇవి చూడండి ఒకసారి. నాటు బియ్యం మిల్లు పట్టిస్తారు పండించి. ప్రార్థించండి. మరి వాళ్ళకి ఎంత పండించినా కొద్దిగా వాళ్ళకి సరిపోవు వాళ్ళకి సంవత్సరం అంతా అలా బతకటానికి. ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తాడు. ఓకే. అది అర్థమైంది. పాపన్స్ అంత వయసు దగ్గర 60-70 ఉంటుంది నాన్నగారు. ఆ వయసులో కూడా ఈ అడవి దారిలో కాలినడకలో వెళ్తున్నాడంటే చాలా గ్రేట్. కానీ ఒప్పుకోదు. అంతే, వేరే వాళ్ళు ఎక్కేయారు. దేవుని మీద భారం పెట్టుకుంటే ఏదైనా ఏమైనా జరిగింది అంత దేవుడు
ఆ దేవుళ్ళు ఈ గొల్లపల్లి దగ్గర ఈ ఒక గుట్ట ఉంది. గుట్ట దాటితే ఇంకొక ఇది మధ్యలో గొల్లపల్లి ఉంది, అది కనపడుతుంది కదా. ఒక ఆటో వస్తుంది, అక్కడ ఒక గుట్ట ఉంది. యేసుక్రీస్తు నామములో వందనాలు. దైవ సేవకులకు అందరికీ సేవకురాల్ని. మరి పెద్ద ఆయన చాలా దూరం నుండి నడిచి వస్తూ ఉంటే మేము ఎక్కించుకున్నాము. మరి నాన్నగారికి దగ్గర దగ్గర 60-70 ఉంటుందని అనుకుంటున్నా. కానీ ఆ కాలంలో వాళ్ళు కాలనడక అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా నడుపుతారు. ఎవరో ప్రేమ గలోడు దయగలోడు ఇలా నీలాంటి నాలంటూ ఎవరో ఒకరు ఎక్కించుకొని తీసుకెళ్తారు. లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఎక్కించుకోలేరు. కానీ ఇది పరిస్థితి. మరి చూస్తున్నారు, ఈ చాలా గుట్ట దాటిపోవాలి, మెట్ట దాటిపోవాలి, అంత అడవి. ఇంకా మధ్యలో దొంగలు దోపిళ్ళు వచ్చినా ఇంకా అంతే. ఇంకెవరు మనల్ని కాపాడేటోడు దేవుడు తప్ప ఎవరు కాపాడేటోడు ఉండడు, అంతే. కానీ ప్రార్థన చేయండి. మరి గొల్లపల్లిలో మేము వెళ్తున్నాము. మరి దేవుడు ఆ గ్రామం కూడా రక్షించాలి. ఆ గ్రామంలో దేవుణ్ణి సేవకుడిని దేవుడు బలంగా వాడుకోవాలని మీ ప్రార్థన సహాయము మేము కోరుతున్నాం. మరి ఈ వీడియోలు కుంజానంద్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా అడవి ప్రాంతాల్లో సేవా పరిచర్యలు ఎలా ఉంటుందనేది మీరు ఈ యూట్యూబ్ చూస్తే తెలుస్తుంది. అంటే మా ఛత్తీస్గఢ్ కల్చర్ కూడా కొన్ని ఇలా ఉంటుంది. అంటే ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు ఏమో ఇలా ఉన్నాను అన్నట్టు అలాంటి వీడియోలు కూడా మరి యూట్యూబ్లో కుంజానంద్ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. మరి ప్రార్థన చేయండి. ఈరోజు ఈ గొల్లపల్లి ప్రాంతాలు చూడండి, చుట్టూ గుట్టాలు కనపడుతున్న గుట్టాలు, అడవి. ఇంకా గొల్లపల్లి దగ్గరికి వెళ్తే ఇంకా గుట్ట కనపడుతుంది. దగ్గర ఇంకా రాలేదు గుట్ట, ఇప్పుడు కొద్దిగా మస్క కనపడుతుంది. గొల్లపల్లి స్టార్టింగ్లో ఉన్నాం మేము. ఇది హాస్టల్, కొత్తగా కడుతున్న హాస్టల్. మరి ఛత్తీస్గఢ్కి వెళ్ళి చదువులు ఎక్కువ చదవట్లేదండి. అంటే చదువులు ఎందుకు చదవట్లేదంటే ఇది హాస్టల్ కడుతున్నారు. అంటే చదువులు ఎందుకు చదవట్లేదంటే చదివించేటోళ్ళు లేరు. వచ్చే టీచర్లు కూడా రానికుండా చేస్తున్నారు కొంతమంది. అలా జరుగుతుందన్నమాట పరిస్థితి ఇది. అందుకనే ప్రభుత్వం ఏమో మీకు ఖచ్చితంగా స్కూల్ కట్టిస్తాం, హాస్టల్ కట్టిస్తాం, కాలేజ్ కట్టిస్తాం, మీ పిల్లల్ని మంచిగా చదివించండి అని అంటూ ఉన్నారు అధికారులు, ప్రభుత్వము చెబుతున్నారు. కానీ మేము చదివించాలని ఆశ ఉంది. మరి ఫస్ట్ నుంచి దగ్గర 10వ తరగతి వరకు చదివిస్తున్నాం. కానీ దానిపైన ఇంకా కాలేజు, హాస్టళ్ళు, కొంతమంది హాస్టల్ ఫీజు కట్టలేక, కాలేజ్ ఫీజు కట్టలేక అలాంటి పరిస్థితి జరుగుతున్నాయి. అందుకని కొంతమంది పిల్లల్ని కూడా చదివించలేని పరిస్థితి ఉంది. చూడండి, ఏదో పండగ చేసినట్టున్నారు. ఇక్కడ అడ్డంగా ఏదో ముద్దు వేశారు. వీళ్ళు మా దగ్గర డబ్బులు వసూలు చేసేటట్టు ఉన్నారు. చూడండి పిల్లలు ఎలా తయారయ్యారు. చిన్న చూడండి ఇలా ఉంది. దైవ సేవకులారా ప్రార్థన చేయండి. ఇగో చిన్న పిల్లలు, పెద్దలు అయితే బాగుండు. పిల్లలు చదువుని మానేసి కొంతమంది పిల్లలు అలా తిరుగుతున్నారు. చూడండి, అంటే వీళ్ళు క్రైస్తవులు కాదు, అన్యులు. అది పరిస్థితి. ఆయన దిగింది.
పెద్ద ఆయన దిగిండు. పెద్ద ఆయన ఇప్పుడు దిగిండు, ఈ ఊర్లో మీ స్టార్టింగ్లోనే దిగిండు. పాపం చాలా బాధ. ఆయన పొద్దున్న తిన్నాడో లేదో తెలియదు కానీ దిగిండు ఇప్పుడు. ఇది ఊరండి గొల్లపల్లి, అంటే ఈ స్టార్టింగ్లో ఇది గొల్లపల్లి స్టార్టింగ్ ఊరు అంట. అంటే స్టార్టింగ్లో ఇంకా ఊరు ఇంకా పూర్తిగా ఊరు మధ్యలో పోలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. రైతులోడండి దైవ సేవకులకు అందరికీ వందనాలు. మేము ఈ సమయంలో మరి వెళ్తున్నాం, మీకు దారి చూపెట్టాలనేది నా ఆశ. మరి మా సేవ ఎట్లుంటుంది, కష్టం ఎట్లుంటుంది, దారి ఎట్లుంటుంది అనేది మీకు మీరు చూస్తే మీరు మా కోసం ప్రార్థన చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీ ప్రార్థన సహాయం మాకు ముందుకు నడిపిస్తుంది బలంగా. అందుకని చిన్నగా గారు గంగలేరు రోడ్డు నమ్మిన గంగలేరు రోడ్డు నమ్మినాం. వాసన 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 అందరం మీద వాసన ఈ సొత్తం పెట్టి మంది వాసన. సరే 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 ఓకే. గంగలేరు గారు ఇదా ఈకే మరి సువార్త సేవ జరగమంత జరగరేమిందే అదే. ఓకే చూడండి దైవ సేవకులకి వందనాలు.
ఇట్లా ఉన్నాయి వాగులు. చాలా కష్టం వానాకాలం. బండి చాలా వెళ్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ నీళ్ళు ఉంటుంది, ఆ, మొత్తం రోడ్ అని మొత్తం మునిగి ఉంటుంది. ఇక ముందు ఒక వాగు ఉంది, అక్కడ నీళ్ళంతా అంటే వాగులో నీళ్ళు ఉంటుంది. అంటే దారి కూడా కనపడకుండా, వర్షాకాలం కనపడకుండా ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ ఈ డౌన్లో మీరు కనపడుతుంది, ఈ డౌన్లో నీళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈ డౌన్ ఇది నక్సలైట్ ఏరియా. అంటే నక్సలైట్ ఏరియా అంటే ఇది ఛత్తీస్గఢ్ కాబట్టి నక్సలైట్ ప్రభావం బాగుంటుంది. మరి అందుకనే రోడ్లు చేయనియరు, తార్ రోడ్లు వేయనియరు, సీసీ రోడ్లు కూడా వేయనియరు. అలా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏమో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏమో చేయాలని అనుకుంటున్నారు. వీళ్ళేమో అడవి వాళ్ళేమో వేయకూడదు అంటారు. ఇంత లోతు ఉంది చూడండి, ఇది ఇంత లోతు ఉంది. మొన్నడు వర్షానికి ఇది గుంట అయిపోయింది. అయ్యగారు జాగ్రత్త అయ్యగారు, బండి జారి పడుతుంది. బండి జారినాక మనం పడతాం. 2 సార్లు పడ్డాను అట్లనా? అయ్యో, 2 సార్లు దైవ సేవకుడు ఇక్కడ పడ్డాడంట. అంత అంటే వానాకాలం దారుణంగా ఉంటుంది, బండి కూడా ఎక్కదు, జారుతుంది అంట. ప్రార్థన చేయండి. ఏది ఏమైనప్పటికీ ప్రాణం పోయినా, చెయ్యి విరిగినా, కాలు విరిగినా, ప్రాణం పోయినా దేవుని సేవలోనే సాగిపోవాలనేది దైవ సేవకుడు మా ఉద్దేశం అంతా. ఎంతకాలం దేవుడు మమ్మల్ని తన పనిలో వాడుకుంటాడు అంతకాలం వరకు మేము దేవుని సేవ చేయాలనేది మా ప్రార్థన, మా ప్రయాసం. ఇక్కడ కాలువలు, వాగులు, కాలువలు, ఓన్లీ వాగులు చాలా ఉన్నాయి. దాటుకుంటూ పోవాలి వాగులు. ఇక్కడ ఈ కొండలండి, గుట్ట అంటే మా భాషలో కొండ అంటాం, మీ భాషలో గుట్ట అంటారు. అంటే తెలుగు భాషలో, మీ భాష కాకుండా తెలుగు భాషలో. చూడండి చుట్టూ ముందు ఇదొక గుట్ట, అదే ముందు ఒక గుట్ట కనపడుతుంది మీకు. ఇది ఒక లెఫ్ట్ రైట్ స్ట్రైట్కి గుట్టలు కనపడుతున్నాయి. గుట్టల సందులో రోడ్డు ఉంది. దైవ సేవకులకి వందనాలు. ఈ అడవిలో బండి పంచర్ అయితే ఇంకా బండి వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. ఇంక ఈ మధ్యలో ఊరు లేదు, మెకానిక్ అతను లేడు.
మోసుకొని లేకపోతే బండి మోసుకొని పోవాలి, లేకపోతే వదిలిపెట్టి పోవాలి అంతే. తర్వాత అక్కడ మెకానిక్ ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళి మెకానిక్ అతనికి తీసుకొని రావాలి. ఆ మెకానిక్ కూడా ఈ అడవిలో భయపడుతూ వస్తాడు. లేకపోతే రారు, లేకపోతే అసలు రాడు. నేను రానండి అడవిలో అంటాడు. లేకపోతే అతని దగ్గరే మనము బండి తీసుకొని పోవాలి. ఏదో 2-3 మోసుకొని పోవాలి. అట్లా పరిస్థితి జరుగుతుంది. ప్రార్థించండి. కష్టమైన సేవ, ప్రాణం తెగించే చేసే సేవ అన్నమాట. ప్రార్థించండి. దేవుడు అన్ని సమస్తము సఫలం చేయాలి. సేవకుణ్ణి ఏం చేస్తారంటే పలానా చోట సువార్త చేస్తున్నంటే సేవ చేస్తున్నంటే పాస్టర్ని చంపాలని చూస్తూ ఉంటారు. మత మార్పిడి చేస్తున్నాడని అని హతమార్చాలని చూస్తూ ఉంటారు అపవాది. మరి అలాంటిది అపవాది ఎదురొచ్చినా కూడా దేవుడు అపవాదిని తొలగించి దైవ సేవకుని కాపాడి ఇలాంటి ట్రైబల్ పాస్టర్లో మరి కోయ ప్రజల దగ్గర మంచి సువార్త సేవ పరిచర్య జరగాలని, అందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించాలనేది మరి ఆశ ప్రయాసము. మరి ప్రార్థించవలసిందిగా మీకు కోరుతున్నాం. మరి మేము చేస్తున్న గ్రామాల కోసం అదంటే మా కోయ సేవకుల కోసము ప్రార్థన చేయండి. సంఘాల కోసం ప్రార్థన చేయండి. ఈ అంతకాల దినంలో దేవుడు బలంగా నిలబెట్టాలని, బలంగా వాడుకోవాలని మరి మీ ప్రార్థన సహాయం సహకారము మేము కోరుతున్నాం. మరి ఇలాంటి కోయ ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉండవండి. మీ వంతు మీరు మరి లేకపోతే బట్టలైనా, లేకపోతే బియ్యమైనా, లేకపోతే పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, లేకపోతే బ్రష్లు, లేకపోతే పిల్లలకి బ్రష్లు, సోపులు లాంటివి మరి పిల్లలకి మీకు తోచినంత సహాయ సహకారాలు మీరు అందించగలరని, ప్రార్థన చేయగలరని మీకు దేవుని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. ఇది మా కోసం కాదండి. మేము కూడా బీదవారమే, మేము కూడా బీదోళమే. అయినప్పటికీ లోకంలో బీదోళం, దేవుని దృష్టిలో మేము ధనవంతులం, ధన్యులం మనమందరం. కానీ ప్రార్థించండి. మేము ఒకరోజు లేకపోతే సేవకి వెళ్ళాలన్నా, మరి సువార్త వెళ్ళాలన్నా, మరి ఒక్కొక్కసారి ఇలా పెట్రోల్కి డబ్బులు ఉంటే లేకపోతే లేదు, లేకపోతే కాలినడకలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి కాలినడకలో వెళ్ళాలంటే మినిమం 1 గంట నుండి 3 గంటల ప్రయాణం అండి. 1 గంట నుండి 3 గంటల ప్రయాణము బండి మీద వెళ్తే, ఆ కాలినడక ప్రయాణము బండిలో 1 గంటలో చేరుకోవాల్సి వస్తుంది. మరి బండికి పెట్రోల్ ఉండదు కదా, అందుకే కాలినడకలు వెళ్తూ ఉంటాం. మరి ప్రార్థించండి. ఇలాంటి మా బీద సేవకుల్ని మీరు మళ్ళీ ఇక్కడ కూరగాయలు, మంచి బెండకాయ ఇలాంటి కూరగాయలకు సంబంధించిన కూరలు ఉండవు. ఆకుకూరలు, లేకపోతే తోటకూరలు, లేకపోతే ఈ అడవికి సంబంధించిన కూరలు తింటాం మేము. బొద్దు కూర అంటారు. చాలా అడవిలో కూడా మంచి కూరలు ఉన్నాయి. అంటే అలాంటి ఆకుకూరలు అడవిలో కొన్ని ఉన్నాయి. అవి కోసుకొచ్చి మంచిగా నూనెతో, కొద్దిగా నూనె కూడా ఒక్కొక్కసారి ఉంటుంది, లేకపోతే లేదు. నీళ్ళతో ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకొని తింటాం. అది పరిస్థితి మా అడవి ప్రాంతాల పరిస్థితి. నేను చెప్పే మాటలు మీకు విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు విచిత్రం అనిపిస్తే మీరు స్వయంగా వచ్చి మీరు చూడవచ్చు. స్వయంగా వచ్చి చూడవచ్చు. నేనైతే చాలా భయపడా. నేను ఈ అయ్యగారు కారం పెట్టి నేను తినలేను అయ్యగారు అని అన్నం కూడా తినలే. 2 ముద్దలు తిని అన్నము, అయ్యగారు నాకు ఈ కారం అయితే పడదు అయ్యగారు పాపం కారంతో తినేసరికి నాకు బాధ అనిపించింది. నేను తినలేకపోయాను. ప్రార్థన చేయండి దైవ సేవకులు కోరుతున్నాను. మరి ఈ దైవ సేవకుడికి దేవుడు దీవించాలి. ఇంకా దేవుడు సహాయం చేయాలని
మీ ప్రార్థన సహాయము నేను కోరుతున్నాను. చూడండి, ఈ పెద్ద ఆయన నడిచి వెళ్తాడు. చిన్నగా ఇగో ఈ పెద్ద ఆయన నడిచి వెళ్తున్నాడు. మారేగూడెం నుండి వస్తున్నాడు అనుకుంటా. ఇగో నడిచి వస్తున్నాడు. మరి చూడండి, నడిచి వస్తున్నాడు. మరి అందుకనే చూడండి, ఇలా ఉంటుంది మా మా కోయల పరిస్థితి. ఇది పరిస్థితి. అయ్యగారులు అందరూ ప్రార్థన చేయండి. మీకు బలవంతంతో ఏమీ మేము అడగలేదు, ఏం బలవంతం అడగలేదు. ప్రార్థన చేయండి. ఇలా నడిచిపోయే పరిస్థితి ఉంటుంది. దైవ సేవకుడు ఎక్కిస్తున్నాడు. దైవ సేవకుడు మరి పెద్ద ఆయనకి బండి ఎక్కిస్తున్నాం, మేము తీసుకెళ్తాం. ఈటాటు అడవి మధ్యలో ఉన్నాడు పెద్ద ఆయన. అడవి మధ్యలో ఉన్నాడు, నడిచి వస్తూ ఉన్నాడు ఎక్కడో నుండి. మరి దైవ సేవకుడు జాలి కలిగి మరి బండి ఎక్కిస్తున్నాడు. మరి ఈ బండితో మేము ముగ్గురం వెళ్తున్నాము. ఆ పెద్ద ఆయనకు కూడా పాపం తీసుకెళ్దామని ఎక్కించిండు. అది పరిస్థితి. ప్రార్థించండి దైవ సేవకులు, ప్లీజ్. మీ ప్రార్థన సహాయం కోరుతున్నాం. చూడండి, ఈ వాగు చూడండి ఎట్లుంది, ఇలా ఉంది. ఈ వాగులో వానాకాలం నాకైతే చాలా డేంజర్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా డేంజర్గా ఉంది వాగు. ఇప్పుడు డేంజర్గా ఉంది ఇది. ప్లీజ్ ఎవ్రీబడి ప్రేయర్, ఎవ్రీథింగ్ ప్రేయర్. మేము ఉదయకాల సమయంలో మేము గొల్లపల్లి వెళ్తున్నాం. మారేగూడెం నుండి గొల్లపల్లి వెళ్తున్నాము. మరి ఇటేమో మారేగూడెం ఉంది, ఇటేమో గొల్లపల్లి ఉంది. ఈ రోడ్డు ఒక 2 కిలోమీటర్ దూరం వరకు ఉంది. మేము అటు వెళ్తున్నాము. ఈ మధ్యలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ దాటి వెళ్తున్నాం. మరి ప్రార్థించండి. మరి దేవుడు అన్ని విధానంగా మమ్మల్ని వాడుకోవాలి, తన పనిలో మరి బాహుబలంగా వాడుకోవాలని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. గోలపల్లిలో దేవుని పని ఉంది, దేవుని పని కోసం మేము వెళ్తున్నాం. యేసుక్రీస్తు నామంలో. అదే రీతిగా ఈ వీడియో చూస్తున్నంటే దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు నందు పాస్టర్ గారు. అదే రీతిగా మరి పాస్టర్ గారి పేరు యేసులు పాస్టర్ గారు. మరి పేద సేవకుడు. ఈరోజు ఇది ఛత్తీస్గఢ్ బోర్డర్, అంటే తెలంగాణకి ఛత్తీస్గఢ్కి ఇదే బోర్డర్ అన్నమాట. ఇది మారేగూడెం, మీరు చూస్తున్నారు. ఇది ఛత్తీస్గఢ్ మారేగూడెం. మరి ఇక్కడ నేను రావటం కారణం ఏంటంటే దైవ సేవకులకి బోర్ కావాలని చెప్పారు. బోర్ కావాలయ్య గారు అనేసరికి బోర్ వేయించడానికి వచ్చాం. అయితే మనకు దేవుని దయ వల్ల చిన్న ఒక సంస్థ మనకు పరిచయం అయింది. ఆ సంస్థ ద్వారా మనము బోర్ వేపిస్తున్నాము. మరి అదే రీతి గొల్లపల్లి ఒక బోరు, అక్కడ చర్చిలో, ఈ ఊర్లో వీధిలో ఒక బోరు మరి ఈరోజు వేయటం జరుగుతుంది. ప్రార్థించండి. మరి ఈ దైవ సేవకులకి ఏ సహాయం లేదండి. వాళ్ళు కొద్ది గొప్ప వ్యవసాయం చేస్తూ, కూలి పని చేస్తూ పరిచర్య చేస్తున్నారు. సంఘం అయితే దేవుని దయ వల్ల పర్వాలేదు. ఒక దగ్గర ఒక 50 మంది సంఘం ఉంటుంది. ప్రార్థన చేయండి. మరి ఇక్కడ నాకు చాలా తెలియపరిచాను. అయ్యగారు, ఈ నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము, మరి దేవుని ప్రేమతో మాకు సహాయం చేయండి అని చెప్తే ఖచ్చితంగా మరి దేవుని దయ వల్ల అది బోరు ఛాన్సర్ అయింది. ఈరోజు వేయటం జరుగుతుంది. నిన్ననే వేద్దాం అనుకున్నాం. బోర్ బండి డ్రైవర్కి జ్వరం రావటం వల్ల మరి బండి రాలేదు. ఈరోజు 9 గంటలకి బోర్ బండి పంపిస్తామని అన్నారు. చూడండి, ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం. ఇది మారేగూడెం. ఇది చిన్నగా ఈ మినిమం ఒక 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాల లోపల కొద్దిగా డెవలప్ అయింది ఈ మారేగూడెము. ఈ చూడండి, ఇంకా ఈ మారేగూడెం నుండి ఇటు పోవాలి, లోనకి పోవాలి. అక్కడైతే అడవి ప్రాంతాలు చూస్తే మీరు చాలా భయపడతారు. ఏం భయపడతారు, మీకు ఏం డౌట్ వస్తే అంటే అంత అడవిలో మీకేం పని అన్నట్టు మీరు అనుకుంటారు. మీరు అంత అడవి లేకపోతే అడవులా లేకపోతే ఏంటి అని మీరు అనుకుంటారు. అలాంటి ప్రాంతంలో దైవ సేవకుడు పరిచర్య చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉంటున్నాడు,
ఆ గ్రామంలో గొల్లపల్లి అనే గ్రామంలో పరిచర్య చేస్తున్నారు. మరి ప్రార్థించండి. మరి నేను కూడా నాది కూడా ఛత్తీస్‌గఢ్, మరి తెలంగాణలో అక్కడ కొత్త కుమారగూడెంలో పరిచర్య చేస్తున్నాం. ప్రార్థించండి. ఎలాంటి మరి ప్రాంతాల్లో మరి అందరూ కలిసి ఇలా సువార్తన సేవ పరిచర్య జరిగించాలనేది నా ఆశ. మరి దేవుడు నాకు అప్పగించిన పని మరి అలాంటి సహాయము ఇలాంటి లేని సేవకులకి అందించాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను మరి ప్రార్థిస్తున్నాను, సహకరిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. మరి ఈ దైవ సేవకులు మరి సంఘం కోసం, పరిచర్య కోసం ప్రార్థించండి. ఛత్తీస్‌గఢ్‌కి వెళ్ళి సేవా పరిచర్య చాలా వ్యతిరేకంగా ఉంటుంది. సేవకుల్ని, సంఘాన్ని బాగా హింసిస్తారు, కొడతారు, నరుకుతారు, చంపుతారు. ఇలాంటి పరిస్థితి ఉంది. మరి ప్రార్థించండి. ఈ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బలంగా దేవుని సేవ జరగాలి, సువార్త జరగాలి, అనేకులు మరి రక్షించబడాలని మీకు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అందరికీ శుభాది వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.